అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఈనాడులోనే కాదు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో కూడా భారత్ ఘన విజయం. నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ భారత్ క్రికెట్ మ్యాచ్ ఏదైతే ఉందో అందులో విరాట్ కోహ్లీ విజృంభించి ఆడాడండి. తన 51వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం పొందిందనమాట. దాని గురించి మెయిన్ పేజీలో అయితే ఉన్నాయి ప్రతి చోట కూడా. కాస్త ఇస్తే చాలు మొండికి మోక్షం. రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన నిర్మాణాలు ఎన్నో. కొద్దిపాటి నిధులు ఇచ్చినా పూర్తయి వినియోగంలోకి. లక్షల జనాభాకు ప్రయోజనకరం. బడ్జెట్ వేళ ప్రభుత్వం దృష్టి సారించాలి. గోషా ఆసుపత్రి, తల్లిబిడ్డల ఆరోగ్య కేంద్రం, తహసీల్దారు కార్యాలయం, శీతల గిడ్డంగి, విద్యార్థుల వసతి గృహం, ఆడిటోరియం, క్రీడా మైదానం ఇవన్నీ ప్రజలకు అత్యవసరమైనవి. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి భవనాలు ఎన్నో అర్థవంతంగా ఆగిపోయిన దశలో ఉన్నాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభమై చాలా వరకు పూర్తయిన కొన్ని వందల నిర్మాణాలు తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యంగా మొండిగోడలుగా మిగిలిపోయాయి. ఇలాంటి నిర్మాణాలను ఈనాడు పరిశీలించినప్పుడు సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో 20కి పైగా భవనాలు, ప్రాజెక్టులు అందుబాటులోకి తేవచ్చని తేలింది. గ్రామాల్లో మంచినీటి సరఫరాకు, మెరుగైన వైద్య సేవలకు, మేలైన వసతి కల్పనకు, ఉద్యోగుల భద్రతకు, పట్టణవాసుల శారీరక మానసిక ఉల్లాసానికి ఈ నిర్మాణాలు కొనసాగింపు ఎంతో మేలు చేయనుంది. ఈసారి జరిగేటటువంటి అంటే ఈ రోజు నుంచి జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో వీటి గురించి కూడా మాట్లాడితే మంచిది అన్నట్లుగా రాశారన్నమాట. భారంగా ఆరోగ్య భరోసా. ఏటా పెరుగుతున్న పాలసీల ప్రీమియం 5 ఏళ్లలో దాదాపు 30% హెచ్చు. ఆధునిక జీవితంలో ఆరోగ్యం అత్యంత విలువైన సంపద. దీన్ని కాపాడుకునేందుకు అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అనుకోని అనారోగ్యం, ప్రమాదం, తీవ్ర వ్యాధులు ఎప్పుడు ఎవరిని బాధిస్తాయో చెప్పలేం. ఇలాంటి సందర్భాల్లో ఆసుపత్రి ఖర్చుల నుంచి ఆదుకునేవే ఆరోగ్య బీమా పాలసీలు. ఆసుపత్రి భారీ బిల్లులు చూసినప్పుడు ఈ బీమా ప్రాముఖ్యత ఏంటనేది అర్థమవుతుంది. ఇది జరుగుతుంది. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. 10 గంటలకు గవర్నర్ ప్రసంగం. ఈరోజు భయపెట్టి లాక్కున్న లీజులు ఎన్ని? ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, వారి బంధువులు, అనుయాయుల లీజుల్లో తనిఖీల పేరిట గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దించేవారు. ఉల్లంఘనలు గుర్తించామంటూ 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు జరిమానాలతో డిమాండ్ నోటీసులు ఇప్పించేవారు. తర్వాత వారిని రాజీకి వచ్చేలా చేసేవారు. నీ లీజు మాకు వదిలేయి, ఇకపై మేము తవ్వుకొని ఖనిజాన్ని అమ్ముకుంటాం అని బెదిరించేవారు. బేరాలు కుదుర్చుకునేవారు. ఆ లీజుదారు శరణు మహాప్రభు అని వేడుకునేలా చేసేవారు. చివరకు జరిమానా నుంచి ఉపశమనం కల్పించి ఆ గనిని లీజును తమకు కావలసిన వారి పేరిట బదలాయించుకునేవారు. ఇలా 1-2 కాదు, వైకాపా ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో వందల గనుల లీజులు చేతులు మారాయి. ఇది పరిస్థితి. ఒక్కొక్కరికి 50 నుంచి 100 కోట్ల జరిమానాలతో బెదిరించేవారు. తర్వాత రాజీ పేరిట లీజులు సొంతం చేసుకున్న వైనం. ఇవన్నీ కూడా వైకాపా ప్రభుత్వంలో జరిగినటువంటి లీజుల భాగోతం అన్నమాట. ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 92% మంది హాజరయ్యారంటండి. ఆ పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చిందని మెజారిటీ పీపుల్ అయితే అంటున్నారు. ఎకనమీ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అందులో కొద్దిగా టఫ్గా ఉందంటున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 175 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 92.25 మంది మెయిన్స్కు అర్హత సాధించగా 92,250 మందికి గాను 86,459 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 92% హాజరు నమోదైనట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. రిజర్వేషన్ రోస్టర్ విధానంపై స్పష్టత వచ్చే వరకు ఈ పరీక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనల నడుమ ఈ పరీక్ష జరిగిందనమాట. వైకాపా సభ్యులు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు. అసభ్య పదజాలం వాడినా సంయమనం పాటించండి. వారి బురద మనకు అంటించాలని చూస్తారు. సామాన్యుడి గొంతుగా జనసేన ఉండాలి. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్. వైకాపా సభ్యులు అసెంబ్లీలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సరే జనసేన సభ్యులు సంయమనం కోల్పోవద్దు. హుందాగా వ్యవహరించండి. బురదలో కూరుకుపోయిన వైకాపా సభ్యులు దాన్ని మనకు అంటించాలని చూస్తారు. చూడండి ఎంత నీట్గా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.
ప్రతి ఎమ్మెల్యేతో విడిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్. కొల్లేరుపై ఉంగుటూరు ఎమ్మెల్యేతో చర్చ. శాసనసభ సమావేశం అనంతరం విందు. ఓకే. చెమటోడిస్తే మెదడుకు చేవ. దేహదారుఢ్యంతో పాటు మరో ప్రయోజనం. గిఫ్ట్తో ఊడ్చేశారు. సైబర్ నేరగాళ్ల కొత్త పంద. స్టాక్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్టుల పేరిట కోట్ల రూపాయలు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త రూపంలో ప్రజల డబ్బు దండుకోవడానికి సిద్ధమవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు బహుమతులుగా పంపించి బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ చేస్తుండడం కలకలం రేపుతుంది. తిరుపతిలో త్వరలో బ్రాండెడ్ హోటల్ అంట. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీలు. సచివాలయ ఉద్యోగులతో భర్తీ. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలకు సత్వర పారదర్శక సేవలు అందించాలని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. అసోసియేషన్ నేతలు కోరిన విధంగా శాఖలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, ఖాళీ పోస్టులను సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి. అయితే సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేస్తారంట. ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు. డ్రోన్ నిఘా అంటండి. ఎక్కడ? గ్రూప్ 2 దగ్గర తీవ్ర ఉత్కంఠత మధ్య ఏపీపీఎస్సీ ఆదివారం నిర్వహించారు. దానికి సంబంధించి డ్రోన్లు నిఘా పెట్టారంట. పెళ్లి మండపం నుంచి పరీక్ష కేంద్రానికి. తలపై జీలకర్ర బెల్లం, పాదాలకు పారాని పెళ్లి దుస్తులో నవవధువు గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు హాజరయ్యారు. తిరుపతి కేటీ రోడ్డుకు చెందిన మమత, చిత్తూరుకు చెందిన సాయి మల్లికార్జునులకు చిత్తూరులో ఆదివారం తెల్లవారుజాము 4:30 నుంచి 6 గంటల మధ్య వివాహమైంది. ఇదే రోజు మమత తిరుపతిలో పరీక్ష రాయాల్సి ఉంది. సమయం తక్కువ ఉండటంతో మమత పెళ్లి మండపం నుంచి నేరుగా తిరుపతిలోని పద్మావతి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారేరి అంతు చిక్కని ఆ 8 మంది ఆచూకీ ఎక్కడ? మనోజ్, శ్రీనివాస్, సందీప్ ఎక్కడున్నారు? మనోజ్ వినిపిస్తోందా అంటూ పదే బిగ్గరగా అరుస్తూ రక్షక దళాల అన్వేషణ. కానీ లోపల నుంచి ఉలుకు పలుకు లేదు. మరోవైపు సొరంగంలో సుమారు 3 కిలోమీటర్ల మేర నీటి ప్రవాహం. 4-5 మీటర్ల ఎత్తున 250 మీటర్ల దూరం పేరుకుపోయిన బురద. కన్ను పొడుచుకున్నా కనిపించినంత చీకటి. ఎల్ఎల్బీసీ సొరంగంలో నెలకొన్న అత్యంత సంక్లిష్ట పరిస్థితి. తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో శనివారం పైకప్పు కోలడంతో లోపల 8 మంది చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని రక్షించేందుకు భారత సైన్యం, నౌకాదళం చాలా ప్రయత్నాలు చేశారంటండి. అత్యంత సంక్లిష్టంగా లోపల పరిస్థితులు మారాయంట. దాన్ని బట్టి చూసుకోండి మీరు. ఈరోజు బడ్జెట్ సమావేశాలు. జగన్ వాళ్ళు వెళ్తున్నారు. ఏం జరుగుతుందో మొత్తం అంతా కూడా గందరగోళం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళారు అంటే రెచ్చగొడతారు కదా. వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా అసభ్య పదజాలాలు రెచ్చగొడుతుంటూ ఉంటుంది. దున్న అడిగేస్తే ఏసీ అన్నన్నా. చేతులు కోల్పోయినా చేవ తగ్గలే. సంకల్పం సగం బలం అనే మాటకు ప్రతిరూపం రాజస్థాన్లోని ముండావర్ పట్టణానికి చెందిన పాయల్. 15 సంవత్సరాలు అంటండి. 10 ఏళ్ల క్రితం చిన్నారి పాయల్ పొలంలో ఆడుకుంటూ బంతితో పాటు తెగిపోయి కింద పడున్న విద్యుత్ తీగలను పట్టుకుంది. వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ఆమె 2 చేతులను తొలగించారు. నెలన్నర తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన పాయల్ తన నోట్బుక్, పెన్ను ఇవ్వమని నానమ్మని అడిగింది. పాదాలతో రాయడం అలా మొదలుపెట్టి ఇప్పుడు ఆమె 10వ తరగతి చదువుతోంది. సూపర్. సర్కారు వారికి కాసింత సాయం, కొండంత అభయం అంటండి. బిల్డింగ్లు చూడండి. ఇవన్నీ కూడా చివరి వంట వచ్చి ఆగిపోయినటువంటి బిల్డింగ్లు. గత వైకాపా ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రాప్ ఆధారంగా సాయం చేస్తేనే మిరప రైతులకు న్యాయం. రైతుల ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ. క్వింటాల్కు 3,000 రూపాయలు ఇస్తేనే భరోసా. కేంద్ర రాష్ట్రాలపై పడే భారం 2,512 కోట్లు. ఇది పరిస్థితి. అయితే తునిలో వైకాపా కౌన్సిలర్ల రాజీనామాస్త్రం. ఉపాధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో రహస్య భేటీ. విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. న్యాయవాదుల సంఘం తీర్మానం. ఒక్కపోతతో పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్.
మిర్చి రైతులకు ప్రభుత్వం బోనస్ ప్రకటించాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్. వైకాపాలో తీవ్రమైన ఇంటిపోరు. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లపై సుబ్బారెడ్డికి ఫిర్యాదు. ఓకే, వాళ్ళకే గొడవలు అంటండి. కోనసీమ కొబ్బరికి కానరాని శివరాత్రి కళ తగ్గిపోయిందంట ధర. మాలలకు మద్దతు ఇచ్చేవారికే సహకారం. మంచం కింద దొరికిన వైకాపా రాష్ట్ర నేత హైటెక్ వ్యభిచార గృహంలో రాసలీలలో. విజయవాడలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నడుస్తున్న హైటెక్ వ్యభిచార గృహంలో వైకాపా రాష్ట్ర నేత ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు పడిత్య శంకర్ నాయక్ అడ్డంగా దొరికాడు. తరచూ ఈ వ్యభిచార గృహానికి వచ్చి శంకర్ నాయక్ జల్సాలు చేస్తుంటారు. ఈసారి కూడా అలా వచ్చిన సమయంలో పోలీసులు దాడి చేయడంతో తప్పించుకునే వీల్లేక మంచం కింద దూరారు. చూడండి, మంచం కింద దాక్కున్న శంకర్ నాయక్ అంట. జగన్కు సన్నిహితుడు అయితే వాడు చేసే తప్పుడన్నీ వాడి మీద పడతాయి. తప్పు అది, ఎవరు మాట్లాడినా. భారత్ విజయం మర్చిపోలేని అనుభూతి. విద్యాశాఖ మంత్రి లోకేష్. పాకిస్తాన్పై భారత్ విజయం మర్చిపోలేని అనుభూతి అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ అద్భుత విజయాన్ని తన కుమారుడు దేవాంష్తో కలిసి దుబాయ్లో వీక్షించినట్లు ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సూపర్. రోజు 12 గంటలు సాధన చేశా. మెయిన్ వార్తలే ఉన్నాయి. ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. దాయాదిపై విరాట్ విజయం. ఓకే. మా జీవితాలతో చెలగాటం, వాయిదాపై వంచిన. బాబు సర్కార్ నిర్లక్ష్యం క్షోభను మిగిల్చింది. గ్రూప్ 2 అభ్యర్థుల భావోద్వేగం. తీవ్ర గందరగోళం మధ్య గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష. గ్రూప్ 2 ప్రశాంతంగా జరిగింది అని చెప్పి ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో రాశారండి. కానీ వీళ్ళు మాత్రం చాలా భావోద్వేగంతో గందరగోళాల మధ్య గ్రూప్ 2 జరిగింది అన్నట్లుగా చెప్తున్నారు. అది కామన్ అని అనుకోండి. బురద చల్లడం అనేది సాక్షికి వెన్నతో పెట్టిన విద్య, పెన్నుతో పెట్టిన విద్య అనమాట. బాబు మోసాలకు గ్రూప్స్ పరీక్షలే రుజువు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. విద్యార్థులను లాఠీలతో కొట్టించడం అమానుషం. గందరగోళం, అస్పష్టత మధ్య పరీక్ష నిర్వహించడం దారుణం. సరే, లాఠీలతో నిజంగా కొట్టించి ఉంటే ఆ ఫోటోలు వేస్తారుగా, సాక్షి వాళ్ళు ఎక్కడా వదలరుగా. మరి ఫోటోలు అయ్యి లాఠీలతో కొట్టించినటువంటి ఫోటోలు ఎక్కడున్నాయి, కనపడాలిగా. సొరంగంలో ఆశల గల్లంతు. ఓకే, సొరంగంలో జరిగినటువంటి ప్రమాదం గురించి రాశారండి. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. మాంసాహారం మరింత ప్రియం. నిత్యావసర ధరలు పెరగడంతో ఖరీదైపోతున్న భోజనం. గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో పెరిగిన వ్యయం. 17% పెరిగిన నాన్ వెజ్ భోజన వ్యయం. 2% పెరిగిన శాకాహార భోజన వ్యయం. ఇది పరిస్థితి. చదరపు అడుగు 10,042 రూపాయలు అంటండి. రాజధానిలో G+1 పద్ధతిలో మంత్రులు, న్యాయమూర్తులకు 71 బంగ్లాల నిర్మాణం పనులకు CRDA టెండర్ల నోటిఫికేషన్. ఇది పరిస్థితి. ఎక్కడైనా ఒకవేళ లాఠీలతో కొడితే మాత్రం ఫోటోలు వేస్తారు కదా. ఇక్కడెక్కడ లాఠీలతో ఎక్కడా లేదే. ప్రశాంతంగా వెళ్తూ ఉంది, మాట్లాడుతూ ఉన్నారు. పెండ్లిపేటల నుంచి పరీక్షకంట, అది కామను, అది వచ్చేసారు. ఇంత టెన్షన్ ఎప్పుడూ లేదు ప్రభుత్వం దీని గురించి. మామూలుగా కొంతమంది అంటుంటారండి, దాని గురించి మా రాశారు అంతే. కేంద్రం 3వ విడత ఇస్తుంది. బాబు సాయం ఏది? రైతులకు నేడు PM కిసాన్ 3వ విడత కేంద్ర సాయం. ఇది కేంద్రం సాయం చేస్తుంది, మరి రైతులకు రాష్ట్ర సాయం ఏది అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో కేంద్రం ఇచ్చిన దాన్నే రాష్ట్ర సాయంగా చూపించి, దానికి ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో కలిపి రాష్ట్ర సాయంగా చూపించి కొంచెం ఆడుకున్నాడు అంతే.
ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. గౌరవ సభ రచ్చ కాదు, చర్చకు వేదిక కావాలి. గత సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలి. గతంలో ఏడాదికి 60 రోజుల సమావేశాలు, వైసీపీ హయాంలో 30 నుంచి 40 రోజులతో సరి. బడ్జెట్లో పద్దులపై చర్చలు జరిగేదే లేదు. మొక్కుబడిగా ప్రశ్నోత్తరాలు, 0 అవర్, నాడు దాడి, బూతులు, దూషణలతో రచ్చ. ప్రజావాణి వినిపిద్దామని చెప్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినారంటండి. విరాట్ విహారం గురించి చూపించారు. పాఠం నేర్పని పాపాలు, మళ్ళీ రీసర్వే పేరిట పాత తప్పులు. నాడు జగన్ ప్రభుత్వంలో అడ్డగోలు సర్వే. ఇది జరుగుతుంది. సులభంగా గ్రూప్ 2 మెయిన్స్. ప్రాథమిక అంశాలపై సూటిగా ప్రశ్నలు. పరీక్షలకు 92% మంది హాజరు. ఏపీ చరిత్రలో వీర తెలంగాణపై ప్రశ్న. ప్రాథమిక కీ విడుదల చేసిన ఏపీపీఎస్సీ. ఈ నెల 27 వరకు అభ్యంతరాల స్వీకరణ. పెళ్లిపేటలపై నుంచి పరీక్షా కేంద్రానికి వచ్చారంటండి మేడం గారు. గత వారం ఏం పనిచేశారు? 2 రోజులుగా 5 పాయింట్లలో జవాబు ఇవ్వండి. అలా ఇవ్వకపోతే రాజీనామాగా పరిగణిస్తాం. అమెరికా ఫెడరల్ ఉద్యోగులకు మస్క్ మెయిల్. చట్టవిరుద్ధంగా తొలగిస్తే సవాలు చేస్తాం. ఇది జరుగుతుంది. చరిత్ర సృష్టించిన జెన్కో అంటండి. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి. 10 లక్షల వ్యాక్సిన్లు అవుట్. ఈ నెలాఖరుకు క్షయ వ్యాక్సిన్లు ఎక్స్పైరీ. ఏడాది క్రితం మొదలైన పంపిణీ ఇంకా 40% కూడా పూర్తి కాని వైనం. ఇది పరిస్థితి. నూనె వాడకం తగ్గించాలంటండి. ఊబకాయం రాకుండా ఉండాలంటే నూనె వాడకం అనేది తగ్గించాలి. ఒంగోలు గిత్త ప్రాముఖ్యత గురించి రాశారు. అడవిపై పెత్తనం కోసమే ఆదివాసీల దమనకాండ. ఇవి 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.